హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మీరు కొట్టి పెడితే మీ ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారో అప్పుడు హోమ్ పేజీలోకి వస్తుంది. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు. మీరు ఎత్తగలగన అవసరం లేదు, అంత టైం తీసుకుంటుంది. అందుకు కొట్టి పెడితే అదే నాకు చాలు. ఇంకా ఐపీఎల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనము T20 వరల్డ్ కప్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాం. ఇంకా అది ఐపీఎల్ గురించి ఏం ఎత్తాకండి ప్రస్తుతానికి. మళ్ళా మెగా యాక్షన్ వచ్చాము, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు T20 వరల్డ్ కప్పే మెయిన్ అంతా యాక్షను. దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాం. దాని మీద మొత్తం వీడియోస్ వస్తాయి. ప్రతి టీము వైజ్గా అనాలిసిస్ చేసుకున్నాం. టీమ్ వైజ్గా ఫస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎవరంటే ఇంగ్లాండ్. వాళ్ళైతే 2022లో అదరగొట్టి వస్తున్నారు. ఇప్పుడు కూడా అలానే పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకుంటారు. ముఖ్యంగా 2016లో కూడా ఫైనల్కి వెళ్ళారు, రన్నర్అప్గా నిలిచారు, చిత్తుగా ఓడిపోయినారు వెస్టిండీస్తో. ఇప్పుడైతే ఖచ్చితం మళ్ళా అలానే ఆడాలని ఆశిస్తారు వాళ్ళ ప్లేయర్స్ అందరూ. ఇంకా 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ జాస్ బట్లర్ కెప్టెన్, మోయిన్ అలీ వైస్ కెప్టెన్, జోఫ్రా ఆర్చర్, ఇంకా జానీ బెస్టో, హరీ బ్రూక్స్, డకెట్, ఇంకా శామ్ కరన్, టామ్ హైట్లీ, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, శామ్ కరన్, లివింగ్స్టన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్. టీం అయితే ఎక్సలెంట్గా ఉంది. 15 మెంబర్స్. వాళ్ళకి ఏ రోజైనా ఇస్తే వాళ్ళ డే అయినప్పుడు ఖచ్చితం గేమ్ చేంజర్ అని చెప్పాలి. చూసాం మనము ఐపీఎల్లో ఎలా అన్నాడో జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కొక్కరు మ్యాచ్ విన్నర్ అని చెప్పాలి. ఇంకా మార్క్ వుడ్ తడాక చూపిలేదు ఐపీఎల్లో, కానీ అతను వెళ్ళిపోయినాడు వాళ్ళ దేశానికి. ఇంకా రీస్ టోప్లీ కూడా అతనికి తీసుకున్నారు, కానీ ఎక్కువగా మ్యాచ్ లేదని తెలిసింది. నేను కూడా చూశాను ఐపీఎల్. దానివల్ల ఇంకా టీం అయితే పర్లేదు, బాగుంది. ఇంకా ఏమైనా వీళ్ళ స్ట్రెంత్ ఏంది, బ్యాటింగ్ అయితే సూపర్గా ఉంది. ఎవరైనా మ్యాచ్ విన్నర్ అని చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళ ఉన్న బ్యాటింగ్ అయితే టాప్ టు 9 వరకు బ్యాటింగ్ ఉంది. అందరూ చేయగలుగుతారు. జోఫ్రా ఆర్చర్ కూడా సిక్స్ హిట్టింగ్ చేసే శక్తి ఉంది అతనిగాన. వీళ్ళకైతే అదే మెయిన్ అడ్వాంటేజ్ ఇంగ్లాండ్ వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి. అందుకు మిగతా వీళ్ళు బౌలింగ్ చేసినా బ్యాటింగ్ చేయగలంత శక్తి ఉంది వీళ్ళకి. ముఖ్యంగా మన ఇండియా వాళ్ళకైతే లేదని నేను చెప్తున్నాను. వీళ్ళు మెయిన్ అది వీళ్ళ ఆల్రౌండర్స్తో నింపుకొని ఉన్నారు. ఇంకా వీక్నెస్ వచ్చి వీళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ లేదు, అదే మెయిన్ వీక్నెస్. టాప్ ఆర్డర్లో ఎవరు లేరు. మిడిల్ ఆర్డర్లో శామ్ కరన్, లివింగ్స్టన్ అనే చెప్పాలి. డకెట్ని అయితే ఆడియారని నేను అనుకుంటున్నా. ఇంకా లెఫ్ట్ హ్యాండర్ రీస్ టోప్లీ ఒక్కడున్నాడు. ఇంకా హెట్లీ లెఫ్ట్ హ్యాండర్ ఆక్స్డాక్స్ ఉంటుంది. అలా ఆ స్పిన్ అంటే రైట్ హ్యాండర్కి ఉంటే అది లెగ్ స్పిన్గా జరుగుతుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్డే ఆ స్పిన్గా ఉంటుంది. అలా ఉంటుంది. మనం చూసాం ఇంగ్లాండ్ సిరీస్లో అతను ఎలా వేశాడో బౌలింగ్. కానీ అక్కడ వెస్టిండీస్లో కొన్ని ఫ్లాట్ ట్రాక్లు ఉంటాయి. ఇంకా పోయే కొద్దీ స్లోగా అవుతాయి. వీళ్ళ బ్యాటింగ్ కూడా కొద్దిగా డిప్ కావచ్చు, ఎందుకంటే ఆ షూట్ కావు వాళ్ళ వికెట్లు. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ స్లో వికెట్ జరుగుతాయి. ఒకటే గ్రౌండ్లో 2-3 మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. ఫైనల్ కూడా ఇప్పుడు ఆడిన మ్యాచే అక్కడనే ఆడాలి సేమ్. స్పిన్నర్స్ అయితే కీలకమని చెప్పాలి. ముఖ్యంగా మెయిన్ మోయిన్ అలీ కీలకమవుతాడు, ప్లస్ హ్యాట్లీ కూడా మెయిన్ కీలకమవుతాడని నేను అనుకుంటున్నా. ఇంకా ఇది ఎక్కువగా విన్నింగ్ ఛాన్స్ ఉన్నా అంటే ఈసారి అయితే అంత తక్కువనే చెప్పాలి, ఎందుకంటే వీళ్ళకి సరిపోదు. అట్టటి పిచ్చులు అయితే వీళ్ళకి షూట్ కావు. ఇనిషియల్గా అయితే ఫ్లాట్ ట్రాక్లే ఉంటాయని నేను అనుకుంటున్నా. యూఎస్లో వెస్టిండీస్కి వచ్చే లోపల స్లో అయిపోతాయి వికెట్లు. ఇంకా మ్యాచ్లు జరిగాయి. ఆ టైంలో వాళ్ళకు షూట్ కావు. జాస్ బట్లర్ స్ట్రగుల్ అవుతారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ స్ట్రగుల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇది నేను తప్పుగా చెప్పట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమనంటే స్ట్రగుల్ అవుతారా, కొడతారా, హిట్టింగ్ సెంచరీలు చేస్తారా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 నేను ప్రిడిక్షన్ చెప్తాను. ఫస్ట్ జాస్ బట్లర్ కెప్టెన్, సెకండ్ వచ్చి ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, ఇంకా జానీ బెస్టో, శామ్ కరన్, లివింగ్స్టన్, ఆదిల్ రషీద్, హ్యాట్లీ ఉండొచ్చు. స్లో వికెట్ ఉంటే హ్యాట్లీనే పెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. ఇంకా మార్క్ వుడ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. జోఫ్రా ఆర్చర్ ఫిక్స్. ఇంకా రీస్ టోప్లీ ఉంటాడు. శామ్ కరన్ ఫిక్స్గానే ఉంటాడు. మోయిన్ అలీ అతనైతే గ్యారంటీగా ఉంటాడు, ఎందుకంటే వైస్ కెప్టెన్. హరీ బ్రూక్స్ అతను కూడా ఉండొచ్చు. ఇంకా ఆదిల్ రషీద్ ఆర్ రీస్ టోప్లీ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. ఇది బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తున్నా. వీళ్ళ టీం ఈ టీంతో ఎప్పుడు వెళ్ళినా
మ్యాచ్ విన్నర్ అనే చెప్పొచ్చు. ఎప్పుడైనా తన డే అయినప్పుడు కొట్టి గెలిపిస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ ఇది క్వాలిఫికేషన్ అవుతారా లేరా అంటే అవుతారు, కానీ ఫైనల్కి వస్తారంటే లేరు. ఎందుకంటే స్లో వికెట్ ఉంటుంది. ముందు ఇన్స్టాల్గా వాళ్ళు గెలుచుకుంటూ వస్తారు, గ్యారంటీగా సెమీఫైనల్కి వస్తారని నేను అనుకుంటున్నాను. ఫైనల్కి వస్తారని నాకైతే నమ్మకం లేదు ఇంగ్లాండ్ ఈసారి, ఎందుకంటే స్లో వికెట్ ఉంటుంది. చైనా కంట్రీ వాళ్ళకైతే ముఖ్యంగా స్పిన్ ఎక్కువ ఆడతారు చూడు, వాళ్ళకైతేనే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకైతే సరిపోదు. ఆస్ట్రేలియా వాళ్ళకి సరిపోదు, ఇంగ్లాండ్ వాళ్ళకి కూడా సరిపోరని నేను అనుకుంటున్నా. న్యూజిలాండ్ కూడా బాగానే ఆడుతుంది స్పిన్ ఇస్తే. ఇంకా ఇది ఈసారి కప్పు కొడుతుందంటే లేదు, ఎందుకంటే అస్సలు వీళ్ళ టీం ఎందుకు లేదంటే ముఖ్యంగా వాళ్ళ స్లో ట్రాక్ ఉంటుంది, అది కూడా ఒక రీజన్ చెప్పాలి. చిన్న చిన్న గ్రౌండ్ ఉండే వీళ్ళకి స్పిన్ మెయిన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆదిల్ రషీద్, మోయిన్ అలీ డిప్ అయింది చూసాం మనం చెన్నై సూపర్ కింగ్స్లో ఎలా బౌలింగ్ వేశాడో. ఇంకా అది బ్యాటింగ్ కూడా ఏం బాగా చేయట్లేదని నేను అనుకుంటున్నా. ఇంకా అది మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఈ టీం వెళ్తుందా లేదో అనేది కూడా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇది ఇంకా నా చెప్పింది. ఇంకా మీకు నచ్చితే ఏదో ఒక పాయింట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.